స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఎల్లుండి నుండి 9 వరకు 5 రోజుల పాటు జరగనున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రోజువారీగా చేపట్టాల్సిన పనులపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. అట్లాగే వాటర్ టెస్టింగ్ కూడా చేస్తాము 3 ప్లేసెస్ లో. ఒకటి స్టార్టింగ్, ఒకటి మిడిల్ లో. ఎక్కడెక్కడైతే నీటి నిల్వ ఉంటుందో, నీళ్లు నిలిచే ప్రదేశాలు కానీ అలాంటివి గుర్తించడము, తర్వాత అక్కడ నీళ్లు నిలవకుండా చేయడము, ఆ తర్వాత రోడ్లు ఉంటే వాటి మీద గుర్తలు అలాంటివి ఉంటే కొంత గుర్తించడము, ఆ తర్వాత సోప్ పిట్స్ ఎక్కడైతే మనకి ఈ నీరు చేయాలి. తర్వాత 4వ రోజు వచ్చేటప్పటికి మనకి ఈ మన సీజనల్ డిసీజ్ ఉంటుంది. ఆల్రెడీ మన జిల్లాలో 1-2 అట్లా కొంత డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఫార్చునేట్ గా ఇప్పటివరకు మనకి ఊళ్ళో మలేరియా కానీ చికెన్ గున్యా కానీ ఇవి రాలేదు. సో దీనికి గ్రామాన్ని ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అది మీ అందరికీ కూడా తెలుసు. మీరు ఫ్రైడే డ్రై డేలో కానీ మిగిలిన కార్యక్రమం